కిందన. డిస్క్రిప్షన్‌లో కూడా నేను ఏపీఎస్ రిలేటెడ్ ఈ సర్కిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. కొంచెం చెక్ చేసుకోండి. హలో గైస్! యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఇంకా వీడియోస్ అనేవి రికార్డ్ చేయని చెప్పి. ఇప్పుడు వీడియో తీయడం జరిగేది మేజర్ అప్డేట్ అనేది జర్మనీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ సర్క్యులర్ ఏంటంటే డీమ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళు కొత్తగా ఒక ఎగ్జామ్ ని స్టార్ట్ చేశారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి వాళ్ళు ఏపీఎస్ అనేది ఇష్యూ చేస్తారంట. సో ఆల్రెడీ 29 జూన్ ముందు ఆల్రెడీ ఏపీఎస్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళ ప్రాబ్లం లేదు. బట్ న్యూగా ఎవరైతే ఏపీఎస్ అప్లికేషన్ పెడదాం అనుకున్నారో వాళ్ళకి ఇది మేజర్ డ్రాబ్యాక్. ఈ ఏపీఎస్ అప్లికేషన్లో ఈ డాక్యుమెంట్ అనేది ఇంక్లూడ్ చేశారు. డీమ్యాట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. డీమ్యాట్. సో ఇది నాట్ ఫర్ బ్యాచిలర్స్ అండ్ పిహెచ్డి అప్లికెంట్స్, ఇట్స్ ఫర్ ఓన్లీ ప్యూర్లీ మాస్టర్ అప్లికెంట్స్. వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్కి దీని మ్యాక్సిమం డీమ్యాట్ అనేది ఉండాలని చెప్పారు. ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఐ థింక్ సో. మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, కొంచెం చెక్ చేసుకోండి మీరు ఈ డిపార్ట్మెంట్స్ మీరు ఐ మీన్ ఉన్నారా లేదా అని చెప్పి. తర్వాత దీని ఫీజు వచ్చి 80,000 రూపీస్. చాలా మేజర్ డ్రాబ్యాక్ నిజంగానే. మళ్ళీ ఎడిషనల్గా మీరు 80,000 రూపీస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. తప్పదు మరి. మీకు ఇంకా నెక్స్ట్ సమ్మర్ ఇంటే ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఏపీఎస్ కావాలి కాబట్టి మీరు ఏపీఎస్ అప్లికేషన్ పెడదాం అంటే ఈ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్, సర్టిఫికేట్, డీమ్యాట్ సర్టిఫికేట్ అనేది. సో మీరు కొంచెం ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు హై స్కోర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఇప్పుడు వచ్చి యూనివర్సిటీ ఇంకా మెన్షన్ చేయలేదు డీమ్యాట్లో ఇన్ని పాయింట్స్ ఉండాలి అని చెప్పేసి. బట్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా మెన్షన్ చేయొచ్చు డీమ్యాట్లో ఇన్ని పాయింట్స్ ఉండాలి పక్క. చెప్పలేము ఎలా ఉంటుందో. సో వీళ్ళు కావాలని న్యూ ఇలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ అన్ని పెడుతున్నారు. ఎక్కువ బల్క్లో వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేద్దాం అని చెప్పి ఈ ఫ్లోని వీళ్ళు ఇలాంటివి నోటీస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బ్యాచెలర్స్ వాళ్ళకి అయితే 75% అబవ్ ఉండాలని చెప్పారు ఇంటర్లో. ఇప్పుడేమో మాస్టర్స్ వాళ్ళకి ఈ సంవత్సరం 2026 వింటర్ ఇంటేజ్ ప్రాబ్లం లేదు. బట్ అప్కమింగ్ సమ్మర్ సెమిస్టర్ నుంచి మీకు ఇది పెద్ద ఇష్యూయే. సో మీరు డీమ్యాట్ పట్టా రాయాల్సి వస్తుంది. దీని అప్లికేషన్ స్టార్ట్ అయింది 29 జూన్ నుంచి. డెడ్ లైన్ వచ్చి సెప్టెంబర్ మధ్యలో ఉంది, సెప్టెంబర్ మిడ్ ఆర్ సెప్టెంబర్ ఎండింగ్లో. అక్టోబర్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నవంబర్లో మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అప్పుడే మీరు ఏపీఎస్ అప్లై చేయొచ్చు కొత్తగా. సో ఇది గైస్, మీరు పట్టా రాయాల్సిందే. డ్రాబ్యాక్ మనం ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. ఎవరైతే జర్మనీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది పెద్ద డ్రాబ్యాకే. తర్వాత వచ్చి ఐఎల్స్లో అబౌవ్ 6 వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఇలాంటి మేజర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ వీడియోస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి. మేజర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తూ ఉంటాను. సో జస్ట్ బై. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోస్ని. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. చూస్